మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నిన్న కీలక పరిణామం జరిగింది. అగ్రనేతలంతా డీజీపీ సమక్షంలో లొంగిపోవడం జరిగింది. ఆ నలుగురు వచ్చేశారు. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. ఇక పోలిట్ బ్యూరోలో మిగిలింది ఒక్కరే. దాదాపు అందరూ వచ్చేసినట్టే ఇక జనజీవన స్రవంతిలోకి. మిగిలింది మనకు గణపతి ఒక్కరే మిగిలి ఉన్నారు. అతను ఎక్కడ ఉన్నారనేది ఇప్పటి వరకు ఇంకా ఆచూకీ ఎవరికి చిక్కనట్టుగా తెలుస్తూ ఉంది. లొంగిపోయిన నలుగురు ఆర్ఎస్యు నేపథ్యమే. వీళ్ళంతా ఆర్ఎస్యుకు సంబంధించిన వాళ్ళనట. చూడొచ్చు ఈ ఫోటోలో. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నాయకులు తెల్ల చొక్కాలు ధరించిన వారు దామోదర్, రాజిరెడ్డి, దేవ్జీ, గంగన్న, చిత్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఎస్ఐబి చీఫ్ సుమతి, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, అనిల్ కుమార్, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి. చూద్దాం ఈ వార్త ఏంటో చూద్దాం. మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి కలిశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పురు తిరుపతి అలియాస్ దేవ్జీ ఎలియాస్ కుమ్ముదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లారెడ్డి రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దేవ్జీ సంగ్రామ్లకు 25 లక్షల చొప్పున, మిగిలిన ఇద్దరికి 20 లక్షల చొప్పున పునరావాసం చెక్కుల్ని డీజీపీ అందించారు. సుదీర్ఘ ప్రస్థానం. దేవ్జీ 44 ఏళ్లు, రాజిరెడ్డి 46 ఏళ్లు, దామోదర్ 28 ఏళ్లు, గంగన్న 36 ఏళ్లు పార్టీతో కొనసాగిన అనుబంధం ఈ లొంగుబాటుతో ముగిసింది. ఈ సందర్భంగా ఎలాంటి ఆయుధాలని ప్రదర్శించకపోవడం గమనార్హం. పార్టీ ఇక్కడ పుట్టి ఇక్కడే అంతమైనట్లుంది. డీజీపీ శివధర్ రెడ్డి 1993 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 5865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణభయం లేదు. అవసరమైతే మా ప్రాణాలు అడ్డు వేస్తాం. దేవ్జీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఇంకా నియమితులు కాలేదు. ఒకవేళ కేంద్ర కమిటీ సమావేశమై ఉంటే ఆయన నియమితులయ్యే అవకాశం ఉండేది. తెలంగాణలోనే పుట్టిన మావోయిస్ట్ పార్టీ ఇక్కడే అంతమైనట్లు కనిపిస్తోంది. కీలకమైన నలుగురు లొంగిపోవడమే అందుకు తార్కాణం. ఆ పార్టీ గతంలో చాలాసార్లు ఒడిదొడుకులు ఎదుర్కొని పుంజుకున్న ఈసారి అవకాశాలు లేవు. గణపతి ఎక్కడో పట్టణ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయన లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో చివరిసారిగా 2019లోనే రిక్రూట్మెంట్ లాగిపోయి అజ్ఞాతంలో ఉన్న 11 మంది తెలంగాణ మావోయిస్టుల్లో ముప్పిడి సాంబయ్య మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు. డీజీపీ దీనికి సంబంధించి గణపతి ఎక్కడ 2024 ఆగస్టులో అబుజ్మడ్లో ఉన్నట్లు సమాచారం. రాజకీయాలు కొనసాగిస్తా దేవ్జీ, మావోయిజం ఎప్పుడు ముగియదు రాజిరెడ్డి. మనకు ఈయనొక్కడే మిగిలిండు. గణపతి ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు సస్పెన్సు. ఇతనొక్కడు దొరికిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ అంతమైనట్లే లెక్క. మావోయిస్టులు అంతా జనజీవన స్రవంతిలో కలిసినట్లే మనం అనుకోవచ్చు. చూద్దాం. మావోయిస్ట్ పార్టీ సుప్రీం పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఆచూకుపై సందిగ్ధత వీడటం లేదు. ఉద్యమం చరమాంకానికి చేరిన ఈ తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశం అవుతుంది. వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్కు అప్పగించిన గణపతి అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితమయ్యారు. ఛత్తీస్గఢ్లో దట్టమైన అబూజ్మడ్ అడవుల్లోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసేవారు. గత 2 ఏళ్లలో ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడం, పలువురు లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న గణపతి జాడ మాత్రం లేదు. లొంగిపోయిన అగ్రనేతలను విచారించిన పోలీసులకు ఖచ్చితమైన సమాచారం లభించలేదు. 2024 జూలై 13 నుంచి ఆగస్టు 10 వరకు అబుజ్మడ్ అడవుల్లో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో గణపతి పాల్గొన్నట్లు ఎస్ఐబికి పక్కా సమాచారం అందినట్లు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయంలో స్పష్టత లేదు. ఆయన జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్కు, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్కు వెళ్లి ఉండొచ్చని అనుమానాలున్నాయి. భారత్లోనే ఎక్కడో అర్బన్ షెల్టర్లో తలదాచుకొని ఉంటారనే ప్రచారము ఉంది. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్ట్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియాతో మావోయిస్ట్ పార్టీకి సత్సంబంధాలున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఫిలిప్పీన్స్లోని విప్లవ పార్టీలకు సికొంపోసాలో సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలోని గణపతి విదేశాలకు వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈయన ఎక్కడ ఉన్నారనేది ఎవరికి అంతుపట్టని పరిస్థితి. అయితే నిజంగా
ఈయన కూడా ఒక లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ ఇంకెక్కడ నక్సలిజం మావోయిజం అనేది ఇక ఇంకెక్కడ కనిపించదు వినిపించదు అన్నట్టుగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో అమిత్ షా డెడ్ లైన్ పెట్టారు కదా, ఆ డెడ్ లైన్ లోపే మావోయిస్టులు కీలక నేతలంతా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వీళ్ళు ఇప్పుడు నిన్న లొంగిపోయిన నలుగురిలో